స్థానిక ఎన్నికల సమరం సమీపిస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో రాజకీయ రణరంగం షురూ అయింది. పచ్చని పసుపు పండించే నేలపై నువ్వా నేనా అంటూ రాజకీయ పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ మొదలైంది. బాల్కొండ నియోజకవర్గం వేదికగా సై అంటే సై అంటూ అధికార ప్రతిపక్ష పార్టీలు మాటల తూటాలతో రెచ్చిపోతున్నాయి. ఎవరికి వారే తగ్గేదే లేదంటూ హీట్ పుట్టిస్తున్నారు. బాల్కొండ వేదికగా తొడలు కొడుతున్న బీఆర్ఎస్ కాంగ్రెస్లలో పై చేయి సాధించేదెవరు? నిజామాబాద్ జిల్లా రాజకీయంగా చాలా చురుగ్గా ఉండే ప్రాంతం. అయితే ఇటీవల అక్కడ పరిస్థితి ఫ్యాక్షన్ సినిమాల గుర్తుకు వచ్చేలా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు దిగుతున్నారు. ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ కేంద్రంగా ఇరు పార్టీల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరు పార్టీల నేతల పోటాపోటీ ప్రకటనలు, చర్యల వల్ల పరిస్థితి వేడెక్కింది. ఈ ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రయోగిస్తూ పోలీసు కమిషనర్ సాయి చైతన్య ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. దీంతో వేల్పూర్ మండల కేంద్రంలో ఇరు పార్టీల కార్యకర్తలు గుంపులుగా చేరారు. పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు మానాల మోహన్ రెడ్డిని ఆయన ఇంట్లోనే పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అలాగే కాంగ్రెస్ నేత ముత్యాల సునీల్ రెడ్డిని మార్తాడ్లో గృహ నిర్బంధం పెట్టారు. ఈ చర్యలతో నిజామాబాద్ జిల్లాలో కొంతవరకు పరిస్థితి అదుపులోకి వచ్చినా ఎప్పటికైనా ఈ రాజకీయ ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. బాల్కొండ నియోజకవర్గంలో పరిస్థితులు ఒక్కొక్క రోజు ఒక్కో రకంగా మారుతున్నాయి. జిల్లాలో బీఆర్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డే కావడంతో పార్టీలో అన్ని కార్యక్రమాలు ఆయనే నిర్వహిస్తున్నారు. అన్నీ తానే అన్నట్టుగా పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇందులో భాగంగా జూపల్లి కృష్ణారావు భీంగల్లో పర్యటించినప్పుడు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. అప్పట్లో కొంతమంది కార్యకర్తలు గాయపడ్డారు. పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ తాజాగా బాల్కొండలో అలాంటి ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ రాజకీయ సెగ ఇతర నియోజకవర్గాలకు చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. వేల్పూర్ కేంద్రంగా ఏర్పడిన ఉద్రిక్తతలను పోలీసులు తాత్కాలికంగా చల్లార్చినప్పటికీ నేతల మధ్య మాటల యుద్ధం మాత్రం కొనసాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ విమర్శలు సహజం. అధికార పార్టీలో తేడాలు కనిపెడితే ప్రతిపక్షం స్పందించడం కామన్. కానీ దానికి ప్రతిగా దాడులకు దిగడం సరైంది కాదు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత మానాల మోహన్ రెడ్డి సవాల్ చేసి దాడులకు దిగడం వల్ల ప్రజలకు లాభం ఏమీ లేదని ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో నామాల మోహన్ రెడ్డి కేసీఆర్ను, తనను తీవ్రంగా విమర్శించారని, అయినా సరే తామెప్పుడూ ఇలా దాడులకు దిగలేదు అని వ్యాఖ్యానించారు. మరోవైపు మానాల మోహన్ రెడ్డి సైతం నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎమ్మెల్యే వేముల బీఆర్ఎస్పై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, భరోసా, ధాన్యానికి బోనస్, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. ఈ అంశాలపై చర్చకు పిలిచినప్పుడు ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్కి పారిపోయారు అంటూ విమర్శించారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తప్పుపడుతూ తాము చేపడుతున్న పథకాలు అబద్ధమైతే ముక్కు నేలకు రాస్తా, నిజమైతే ప్రశాంత్ రెడ్డి రాయాలి అంటూ సవాల్ విసిరారు. అంతేకాదు కేటీఆర్, హరీష్ రావు లాగా ప్రశాంత్ రెడ్డి కూడా తుచ్చమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
ఇరువురు నేతల మధ్య ఇలా మాటల మంటలు ఎగసిపడుతుండటంతో పరిస్థితి చల్లబడేలా కనిపించడం లేదు. ఈ మాటల తూటాలు ఎటు దూసుకు వెళ్తాయో, ఎవరిని గుచ్చుతాయో తెలియదు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ఈ వాగ్వాదం ఏ పార్టీకి లాభం చేస్తుందో, ఏ పార్టీకి నష్టం తెస్తుందో చూడాల్సి ఉంది.